చూస్తున్నారు? నన్ను నేనే చంపమన్నారు. నన్ను నమ్మండి ప్లీజ్. చూడండి గురునాథం గారు, ఒకసారి ఇలా రండి. నేను మాట అడుగుతాను, ఏమనుకోరుగా? ఏమనుకోను. అస్సలు అనుకోరుగా? అస్సలు అనుకోను. మిమ్మల్ని పిచ్చుకొక్క గడిచి అంతకాలం అయింది. పిచ్చుకొక్క? మీ కంటికి నేను పిచ్చోళ్ళ కనబడుతున్నానా? మంచోళ్ళు ఎవరు నీలాగా మాట్లాడరే? బాబీ, నాకు డౌట్. కుక్క గరిస్తే మనిషి చచ్చిపోతాడు, మనిషి గరిస్తే కుక్క ఏమవుతుంది? అబ్బో, ఈ సీక్రెట్ ఎవరికి చెప్పను. అబ్బా చెప్పు, ఏమవుతుంది? నువ్వు ఉండవా కర్మ. మేడం గారు, దయచేసి నేను చెప్పేది కాస్త వినండి. నా ఫ్లాష్ బ్యాక్ నాకు కూడా నేను పిచ్చాను అనిపిస్తే వదిలేయండి. నా చావేదో నేను చేస్తాను. చెప్పండి. నేను ఒక నిరుద్యోగిని. ఉద్యోగం కోసం చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి చివరికి విసిగిపోయి ఆత్మహత్యా ప్రయత్నాలు మొదలుపెట్టాను. రైలు కింద పడి చద్దామనుకున్నాను, కానీ టైంకు రాదేమోనని ఆగిపోయాను. లారీ కింద పడి చద్దామనుకున్నాను, పాపం డ్రైవర్కి ఉరిశిక్ష పడుతుందేమోనని ఆగిపోయాను. సముద్రంలో దూకి చద్దామనుకున్నాను, కానీ ఈత రాదు కదండి, అందుకే ఆగిపోయాను. కొండ మీద నుంచి దూకి చద్దామనుకున్నాను, కానీ బాడీ డ్యామేజ్ అయిపోతుందేమోని భయపడి ఆగిపోయాను. చివరికి చావడం కూడా నా వల్ల కాదని తెలుసుకొని ఒక ప్రొఫెషనల్ కిల్లర్ దగ్గరికి వెళ్ళాను. అవునండి, బాసు, రౌడీ బాసు, బాసు, రౌడీ బాసు, ఎవడరా నువ్వు? భాస్కర్ని కలవడానికి వచ్చానండి. అపాయింట్మెంట్ ఉందా? లేదు. అపాయింట్మెంట్ లేకుండా వచ్చినందుకు నిన్ను ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేస్తాం. ఆ పని చేసేయండి, వచ్చిన పని కాస్త అయిపోద్ది. ఆగండి. ఈయన్ని చంపడం మన వృత్తికే అవమానం. ఈడి జేబులో ఎంతుందో తీసుకుని చంపేయండి. ఆగండి ఆగండి, నేనే ఇస్తాను. అసలు నేను వచ్చిందే నన్ను చంపమని అడగడానికి. భలే కామెడీగా ఉంది బాసు. ఏంటి, చంపమని అడగడానికి వచ్చావా? అవును సార్, జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను సార్. భయం వేసి చేసుకోలేకపోయాను సార్. ఈ ఊళ్ళో మీరు తప్ప నన్ను చంపేవాళ్ళు ఎవరు లేరు సార్. దయచేసి ఎంతో కొంత తీసుకుని నన్ను అర్జెంట్ గా చంపేయండి సార్, ప్లీజ్ సార్. ఓకే, దానికి ఇంతగా బతిమలాడాల్సిన పని లేదు. మేము ఉండేది అందుకు. 5,000 ఇచ్చేయి, 5 సెకండ్లలో చంపేస్తాను. అమ్మో, ఇలా కత్తితో నరగడాలు పొడవటాలు చేయకండి సార్. నన్ను చంపుతానన్న విషయం నాకే తెలియకుండా హాయిగా స్మూత్ గా చంపేయండి సార్. ఓకే, డబ్బు ఇవ్వు. నిరుద్యోగంగా బతకలేక చచ్చిపోతున్నామని సార్. 5,000 నా దగ్గర ఎక్కడ ఉంటాయండి? ఒక 1,000 రూపాయలకి సెటిల్ చేసుకోండి సార్. సరే, మీ మీద జాలతో ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదేంటి 500 ఇచ్చావు? మిగతాది పని అయ్యాక ఇస్తాడేమో. పని అయ్యాక అంటే చచ్చి దయ్యమయ్యాకనే? అదేం కాదు సార్, రేపు తెచ్చిస్తాను సార్. నేను ఏ టైంలో ఎక్కడుండేది ఇందులో వివరంగా రాసించారండి. మిగతా 500 తెచ్చిచ్చాకే నన్ను స్మూత్ గా చంపే పని ప్రారంభించండి. వస్తానండి. రావయ్యా గురునాథం రా. నువ్వెప్పుడు వస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. మీకు ఇవ్వాల్సిన 6 నెలల అద్దె కోసమేనా? 6 నెలలదే ఉంది, 60 నెలలైనా నువ్వు ఎడం చేత్తో ఇసిరి అవతల పడేస్తావు. నీకేమయ్యా లక్షాధికారివి. లక్షాధికారినా? అన్నట్టు నీ ఫ్రెండ్ శంకరం పొద్దున్నే వచ్చి వెళ్ళాడు. ఎందుకు? నీకు లాటరీలో 1,00,000 రూపాయలు తగిలిందట. 1,00,000 రూపాయలా? ఇదేమిటి కలుగురి పడిపోయాడు? లక్ష్మి నీళ్లు పట్టరావే. కొంప తీసిపోయాడా? లేదు లేదు, గుర్తులాడుతుంది. గురునాథం, గురునాథం, 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు. చాలా థ్యాంక్స్ అండి. గురునాథం గారు,
గురునాథం గారు నేనే. ₹1,00,000 ఎంఓగానే వచ్చిందా బాబు? ఏమో కాదండి, కవర్ వచ్చింది. ఏంటయ్యా ఎవరన్నా పోయారా? పోవడం కాదండి, రావడం. ఏంటది? రావడం. ఏంటది? ఉద్యోగం వచ్చింది. ఉద్యోగమా? శభాష్, నీ టైం మారిపోయిందయ్యా. నేను ఏ టైంలో ఎక్కడుండేది ఇందులో వివరంగా రాసించాను సార్. మిగతా 500 ఇచ్చాకే నన్ను స్మూత్ గా మర్డర్ చేసే పని ప్రారంభించండి. డియర్ గురునాథం, నేను అర్జెంట్ పని మీద మద్రాసు వెళ్తున్నాను. నిన్ను చంపడం కోసం ఓ వ్యక్తిని అపాయింట్ చేశాను. వారం రోజుల్లోగా నిన్ను నీకేమాత్రం నొప్పి కలగకుండా చంపేస్తాడు. నువ్వు ఏ ఏ టైంలలో ఎక్కడెక్కడ ఉంటావో ఆ వివరాలు కూడా అతనికి ఇచ్చేశాను. నిన్ను స్పెషల్ కస్టమర్గా భావించి ₹500 కన్సెషన్ ఇస్తున్నా. కాబట్టి మాకు ఇవ్వాల్సిన ₹500 హ్యాపీగా ఎంజాయ్ చేయి. హ్యాపీగా చచ్చిపో. ఆల్ ద బెస్ట్. ఎవడు చంపుతాడో తెలీదు, ఎప్పుడు చంపుతాడో తెలీదు, అసలు ఎలా చంపుతాడో కూడా తెలీదు. వారం రోజుల్లో చస్తాననే విషయం తప్ప ఇంకేం తెలియక క్షణక్షణం చస్తూ బతుకుతున్నా మేడం. మీరేం భయపడకండి గురునాథం గారు, మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది. హలో, ఎస్ స్పీకింగ్. బయట ఏదో చప్పుడు అవుతోంది, మీరు వెళ్ళి చూసిరండి. అమ్మో, వాడే ఉంటాడు. అయ్య బాబు, వచ్చేసాడు. ఏం బయలుదేరండి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానండి. అమ్మో, మా అమ్మ యశోద. బాబు, ఆ, అమ్మా, ఆ, మా చిన్ని కృష్ణుడు ఇటువైపు ఏమైనా వచ్చాడా? మీ చిన్ని కృష్ణుడు అంటే అన్న అలాంటి పెద్ద డ్రమ్మేగా సన్నాయి వాయించుకుంటూ ఇప్పుడు ఎటు వెళ్ళాడమ్మా. నల్లటి డ్రమ్ము సన్నాయా? అయితే తప్పకుండా మా చిన్ని కృష్ణుడే. బాబు, బాగా వాయించాడా? అబో అబో, బ్రహ్మాండంగా వాయించాడమ్మా. బోర్డని బొంగురు గొంతులు ఒకేసారి బోరుమని ఏడ్చినట్టు తూ 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 అని అద్భుతంగా వాయించి ఈయన ప్రాణాలు హరించి ఇప్పుడు ఎటు వెళ్ళాడమ్మా. వెధవ అలిగి వెన్న తినకుండా వెళ్ళాడు. ఏంటి వెళ్ళ? అదిగో మా చిన్ని కృష్ణుడు సన్నాయి కోత. కృష్ణ, కృష్ణ. బయట ఏమిటా గందరగోళం? మామూలే, మన ఊరకిష్టుడు. చావా సన్నాయి రూపంలో వచ్చిందని ఎంత భయపడిపోయాను తెలుసా? అబ్బో, వచ్చినట్టున్నాడు, వచ్చేసాడు. అబ్బా, మీరు ఊరుకోండి గురునాథం గారు, మీ ప్రాణానికి ఎలాంటి అపాయము రాదు. మిమ్మల్ని చంపబోయేవాడు ఎవడో కనిపెట్టి వాడి నుంచి మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మాది అని చెప్పాను కదా. ఒకవేళ మనమే ఇతను చంపేస్తావేమో అప్పుడు భయపడతాడేమో. అతనేం భయపడటం లేదు, నువ్వే అనవసరంగా అతను భయపడుతున్నావు. బాబీ, నాకు ఒక డౌట్. ప్రతి మనిషికి చావు తప్పదు కదా, మరి మనిషి చావుకి ఎందుకు భయపడతాడు? ఎందుకు? అదే ఏం లేదు మేడం, ఎందుకు భయపడతారో ప్రాక్టికల్ గా చాలులే. చెబుతాం. మేడం, ఇక్కడ నా ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? ఏం లేదు, మీరు నిశ్చింతగా ఉండొచ్చు. హలో, హోటల్ గాలికొండ. ఎస్, మాకు రూమ్ ఒకటి కావాలి.
సింగిల్ ఆర్ డబుల్? యా, డబుల్ రూమ్. అడ్రస్ ప్లీజ్. మిస్ శోధన, నెంబర్ 3 పక్స్ రోడ్. ఒక 6 గంటలో అక్కడ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, మీరు ఏ టైంలో ఎక్కడెక్కడ ఉంటారో ఆ కిల్లర్కి చెప్పారు కాబట్టి ఆ ప్రాంతాలకి దూరంగా ఉన్న హోటల్ గాలికొండలో రూమ్ బుక్ చేశాను. ఈ వారం రోజులు మీరు అక్కడ వద్దరు గాని. మేడం, నాకు ఒక డౌట్. ఇప్పటికే ఆ కిల్లర్ ఇతను ఫాలో అవుతూ వచ్చి మనం గాలికొండకి వెళ్ళి లోపల ఇతను చంపేస్తాడంటావా? ఇదిగో, లేనిపోని అనుమానాలతో మీరు భయపడి ఇతన్ని భయపెట్టకండి. ఇతన్ని తీసుకుని హోటల్కి వెళ్ళండి. ఓకే మేడం. బేబీ ఫాలో మీ. ఫాలో ఫాలో. ఏంటి ఆటో వాడి స్పీడు? ఈ గతుకుల్లోంచి తీసుకెళ్ళడం చూస్తుంటే కొంపతీసి ఆ కిల్లర్ ఈడే అనిపిస్తుంది. చచ్చా, కిల్లర్ అంటే మొహాన్ని బొట్లు పెట్టి బ్యూటిఫుల్ గా ఉంటాడేంటి? అడుగో, మన వెనకాల వస్తున్నాడు చూడు, మోటార్ బైక్ మీద, అలా ఉంటాడు. అదేంటి అలా చూస్తున్నాడు? హత్య చేయబోయే ముందు హంతకుడు చూసినట్టు. ఆపరా. ఆపమంటున్నాడండి. అంతకుడు వీడి గది కాదు కదా. ఏమో, నాకు డౌటే. దిగరా. ఇవాళ తారీఖు ఎంతరా? 21 అండి. అది తెలిసి కూడా నువ్వు ఇంతవరకు మామూలు ఇవ్వలేదంటే ఏమిటి అర్థం? వారం రోజుల నుంచి ఆటో షెడ్ లో ఉంది. ఇదే బోని బేరం. అమ్మో, ఇప్పుడు వాళ్ళు మన గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు. బహుశా ఇతన్ని ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నారేమో. ఇంకా చాలరా, వాళ్ళు వచ్చి చంపితే కదా చచ్చేది. అమ్మో, గుండె అయిపోయింది. ఇప్పుడు ఎలా? వీళ్ళు వదిలేసి పారిపోదాం. అలాగే. 1 2 3. అమ్మా, లేచి. డబ్బులు కూడా పారిపోతున్నారండి. సాయంకాలం వచ్చి పైనతో సహా మామూలు కట్టి వెళ్ళు. ఓకే? అందరిగా పరిగెత్తు. ట్రెడిషన్ అంటే ఇదే మరి. పరిగెత్తున్నాను కదా. అమ్మో, ఆటో వెళ్ళిపోతుంది. ఆ చెట్టు వెనకాల. ఆగండి. నీ పేరు గురునాథం కదా? అవును. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల దాకా ఊడిపి హోటల్ దగ్గర ఉండేవాడు కదా? అయితే ఇవ్వాల్సిన 500 ఇచ్చేస్తే నీ చీడి చించేస్తాను. నువ్వు ఆ కిల్లర్కి 500 బాకీ ఉన్నావు కదా, ఆ డబ్బు ఇచ్చేస్తే చీటీ ఇచ్చేస్తానంటున్నాడు. అయితే అంతకుడు వీడే ఉంటాడు. అయితే పరిగెత్తు. ఏయ్, ఆగు. అమ్మో, నన్ను చంపేస్తాడు. ఇదిగో బాబు. ఏయ్, ఏయ్, ఆగండి. ఎందుకు ఏమన్నా చంపుతున్నావు? చంపడమా? నేనా? బాలేవారండి. మరి ఆ చేతిలో కట్టేంటే? పోలీసు వాళ్ళ చేతిలో లాఠీ, కొబ్బరి పండు అమ్మ వాళ్ళ చేతిలో కత్తి మామూలే కదండి. కత్తి ఉన్నది మాత్రం చంపేస్తామేంటండి? మరైతే అతను వంటి ఎందుకు పడ్డావు? ఉడిపి హోటల్ ముందు నాకు కొబ్బరి బొండాలు కొట్టి ఉందండి. ఈ మధ్య నేను ఆ హోటల్ కొనేసానండి. ఆ హోటల్ ఓనరు ఆయన బాకీలన్నిటితో పాటు ఈయన బాకీ కూడా వసూలు చేసుకోమని చీటీ రాసి ఇచ్చాడండి. ఇతగాడ ఆయనకి 500 బాకీ అండి. ఆ 500 ఇచ్చేస్తే చీటీ చించేస్తానండి. ఆయన పరిగెత్తాడండి, నేను వెనకాల పరిగెత్తానండి. అంతేనండి. అంతే కదయ్యా? అమ్మయ్యా, అమ్మో, చంపేశాడు కదయ్యా. నిజంగా చంపేస్తాడు అనుకున్నాను. అవును. పోతే పోన్లే, అతనికి ఇవ్వాల్సిన 500 రూపాయలు ఇచ్చేసి 2 రోజుల్లో నా చీటీ చించేసుకుంటాను. యారా, మా రౌడీ అన్నతో మామూలు విషయం మాట్లాడొచ్చేసరికి పారిపోతారా? అంత తెలుగు అవుతారా మిమ్మల్ని? ఎక్కడ రాటో? వీడే అంటుకున్నా కదా మన వీడు కాదులే రామయ్య. నాకు భయంగా ఉంది. ఎవడెప్పుడు చంపేస్తాడో తెలియట్లేదు. ఓ నాయన, నేను ఎలా కాపాడుకోవాలి? నాకు ప్రాణం పోతుంది. అయ్యి బాబోయ్. మొత్తానికి అష్టకష్టాలు పడి ఇక్కడికి చేరుకున్నారన్నమాట. అవును మేడం, ఈ హోటల్లో సర్వీసింగ్ లేట్ అయినా టిఫిన్ టేస్ట్ గా ఉంది మేడం. ఆ గుండు గురునాథం గారు మాత్రం అసలు ముట్టట్లేదు. అదేమిటి, వీళ్ళిద్దరూ తింటున్నారు, మీరేమి తింటలేదే? ఆకలిగా లేదు.
ఆకలిగా లేదా లేక అందులో ఏమైనా విషం కలిసిందని డౌటా? అలా కూడా అవకాశం ఉంది కదూ. ఉందన్నమాట. అమ్మో, ఇందాక ఆకలి లేక తినలేదు, ఇప్పటికి ఆకలేసిన తిన్ను. ఇదిగా ఏమీ తినకుండా వారం రోజులు ఎలా ఉంటావు? పుణ్యమండి, అలా ఉంటేనే ఆడు చంపక ముందే హరేమంటాడు. ఇదిగో మీరు అనవసరంగా ఆయన భయపెట్టేస్తున్నారు. మీరు తినండి. ఆహా, ఏం కాదు, చూడండి వీళ్ళు తింటున్నారు. నేను చస్తే తిన్ను, తినకపోతేనే చస్తాం. తింటే కూడా చస్తాను. ఆ, ఓ పని చేద్దాం. ఒక డాక్టర్ని పిలిపించి మీరు తినే ఐటమ్స్ అన్ని టెస్ట్ చేయించి వాటిల్లో విషం లేదని తెలిసాక మీరు తిద్దురు గాని. ఓకే? ఆ పని చేయండి అమ్మా, ఎలాగో బతికి బయటపడతాను. హలో, 24 hours హాస్పిటల్. ఎస్, ఐఎమ్ డిటెక్టివ్ శోధన హియర్. నమస్తే మేడం. నమస్తే. అక్కడ డాక్టర్ రావు గారు ఉన్నారా? బాంబే వెళ్ళారు. ఏంటి, బాంబే వెళ్ళారా? ఎప్పుడొస్తారు? 1 వీక్ అవుతుంది. ఓహో. డాక్టర్ శ్రీనివాసరావు లీవ్ లో ఉన్నారు. లీవ్ లో ఉన్నారా? నాకు అర్జెంటుగా ఒక డాక్టర్ కావాలి. డాక్టర్ డాగేష్ ని పంపమంటారా? ఎవరు? డాక్టర్ డాగేషా? కొత్తగా వచ్చారు మేడం. కొత్త డాక్టరా? మంచి ఎక్స్పీరియన్స్డా? అవును మేడం. ఓకే, వెంటనే హోటల్ గాలికొండ రూమ్ నెంబర్ 4 కి పంపించండి. ఏదో చచ్చినాడు, ఆటో ఎక్కిన దగ్గర చంపేస్తున్నాడు. అయ్యో, ఛీ! వాసన. స్నానం కూడా చేసినట్లేడు. మాసిన బట్టల మీద పిఠాపురం సెంట్ రాశాడు. I am Dr. Dogesh, BSc, MBBS, FRCS, FR, MPS, London. ఐఎమ్ శోధన. Glad to meet you. నమస్కారం. Hello. మిమ్మల్ని పిలిపించడానికి కారణం ఏమిటో? ప్రతి ఐటమ్ నేను నా నర్సులు టెస్ట్ చేయందే ఇతన్ని తెన్నయ్యం. ఓకే? థ్యాంక్ యూ డాక్టర్. నేను మళ్ళీ వస్తాను. మీరు డాక్టర్ గారికి కోఆపరేట్ చేయండి. ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే? డాక్టర్ గారు, ఏంటి? నాకు డౌట్. ఆపరేషన్ చేసేటప్పుడు మాస్క్ ఎందుకు వేసుకుంటారు? అది చచ్చిపోయిన రోజు గుర్తుపట్టి దెయ్యమై పీడించకుండా. మనుషులు దెయ్యాలు ఎందుకు అవుతారు? అది చేయాల్సిన చెడ్డ పనులు బ్యాలెన్స్ ఉండటం వల్ల. మనుషులు చెడ్డ పని ఎందుకు అది చేస్తారు? చేత ఒకటే అవటం వల్ల. అబ్బా. బేరర్ సార్, ఫాలో మీ. ఏమయ్యా బాబీ, ఈ బేబీ ఏ ప్రశ్న వేసినా ఇమ్మీడియట్ గా ఆన్సర్ ఇస్తాడు కదా? అవును, మీరు అడగండి సార్. ఒక కోడి ఒక రోజుకి ఎన్ని గుడ్లు పెడుతుంది? 1. మరి వారానికి ఎన్ని గుడ్లు పెడుతుంది? 6. అదేంటయ్యా, వారానికి 7 రోజులైతే 6 ఎలా పెడుతుంది? మీరేం డాక్టర్ అండి బాబు, సండే హాలిడే కదా. అబ్బా. 6. అరే అరే అదేమిటి రూమ్ మార్చేశారు? రూమ్ మార్చమన్నాడు ఈ డాక్టర్. ఎందుకు? సూట్లలో తప్ప మేము అలాంటి చిన్న చిన్న రూమ్స్ లో ఉన్నాం కాబట్టి. గేడ్చినట్టుంది. ఇంతకీ గురునాథన్ ఎక్కడ? ఒళ్ళు వేడిగా ఉందని ఏసీ రూమ్ లో పడుకోబెట్టారు ఈ డాక్టర్.
డాక్టర్ పోలీసులకు ఫోన్ చేయండి. పోలీసులుగా? అమ్మో మీరే చేయండి, నాకు ఫోన్ అంటే మహాభయం. ఓసారి ఫోన్లో మా నాన్న చచ్చిపోయాడని వార్త వచ్చింది. అది విని మా అమ్మ గుండె ఆగి చచ్చిపోయింది. అది తెలిసి మా మేనమావకి పెరాలసిస్ వచ్చింది. అది చూసి ఆయన భార్యకి పిచ్చెక్కింది. ఇన్ని అనర్థాలకి కారణమైన ఆ ఫోన్ అంటే మహాభయం, ఒక రకమైన ఫోబియా, ఫోన్ ఫోబియా. అందుకని మీరే ఫోన్ చేయండి, మీరే చేయండి. ఎవరు ఫోన్ చేయక్కర్లేదు, మేమేమి హంతకులం కాదు, గురునాథం ఫ్రెండ్స్మే. అరే గురునాథం నేను రా, అప్పారావుని గుర్తుపట్లా? ఒరే నువ్వా? మరి వీడు? వీడా మన శంకరావు. ఏమిట్రా ఇదంతాను? ఇవాళ ఏప్రిల్ 1 కదా, సరదాగా నిన్ను ఫూలింగ్ చేద్దామని ఇలా వచ్చాం. ఫోన్ని కాదు, కాసేపు ఆగుంటే నన్ను శవాన్ని చేసుండేవాళ్ళు. ఫోన్లు చేయడానికైనా సమయ సందర్భం ఉండాలి. అతను ఏ విధమైన ప్రాబ్లం లో ఉన్నాడో మీకు తెలియదు. ఏమాత్రం అటు ఇటు అయినా చాలా సీరియస్ అయ్యేది. సారీ మేడం, ఎక్స్ట్రీమ్లీ సారీ. అసలు ఏం జరిగింది? అదంతా తర్వాత చెప్తాను. ప్రస్తుతం అతన్ని రెస్ట్ తీసుకునేవ్వండి. మీరు పదండి ప్లీజ్. సరే పదరా. హార్ట్ పేషెంట్ దగ్గర ఇలాంటి ఏప్రిల్ ఫుల్ జోక్స్ అని భలే జోక్స్ వేసాడు. పొరపాటు చేశారో తెలియకుండా. మేడం, అతను భయపడి బాగా షాక్ తిన్నాడు. మైండ్ మీద ప్రెషరు బాగా ఎక్కువ అవుతుంది. మైండ్కి రెస్ట్ బాగా అవసరం. ఏం చేద్దామంటారు? పోనీ మత్తు ఇంజక్షన్ ఇచ్చి నిద్రపుచ్చుదామా? కరెక్ట్, అది తప్ప వేరే మార్గం లేదు. ఓకే ప్రొసీడ్. ఈ ఫోన్ నంబర్ ఎక్కడ రాశారో ఏమిటో. దొరికింది. హలో, హోటల్ గాలికొండ. ఎస్, రూమ్ నెంబర్ 4కి ఇవ్వండి. మాట్లాడుతున్నారు, ఎంగేజ్డ్ లో ఉంది. వాట్, ఎంగేజ్డ్ గా ఉందా? ఓకే, నేను లైన్ లో వెయిట్ చేస్తాను. హలో, సారీ, ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఏంటి, ఇంకా ఫోన్ మాట్లాడుతున్నారా? అవునండి. ఓకే దెన్, రూమ్ బాయ్ ని పిలిచి మా అసిస్టెంట్స్ బేబీని గాని బాబీని గాని పిలిపించండి ప్లీజ్. వాళ్ళిద్దరు నిద్రపోతున్నారు. ఏంటి, ఇద్దరు నిద్రపోతున్నారా? మరి ఇంతసేపు ఎవరు ఫోన్ మాట్లాడుతున్నారు? డాక్టర్ డాగేష్. వాట్, డాక్టర్ డాగేషా? ఈ టైంలో వీళ్ళు నిద్రపోవడం ఏంటి? ఫోన్ ఫోబియా ఉన్న డాక్టర్ డాగేష్ ఇంతసేపు ఫోన్లో మాట్లాడటం ఏంటి? కొంపదీసి ఈ డాక్టర్ డాగేషే ఆ కిల్లర్ అయి ఉంటాడు కదా. మందుకు బదులు ఏదైనా పాయిజన్ ఇస్తే. No, no.
సారీ మిస్టర్ గురునాథం, చివరి క్షణాల్లో నేను కాపాడుకోలేకపోయాను. బాధపడకండి మేడం, నన్ను నేనే కాపాడుకున్నాను. మత్తు ఇంజెక్షన్ చేయించుకుంటే ఎవడైనా చంపడానికి వచ్చినా తెలీదు, కనీసం పారిపోదామన్నా అవకాశం ఉండదు. అందుకని తెలివిగా ఈ దిండుకు చేయించుకున్నాను. మంచి పని చేసావు. అతను ఇచ్చింది మత్తు ఇంజెక్షన్ కాదు, పాయిజన్. లక్కీగా తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకుంటే చచ్చుండేవాడిని. చూసారా, మీరు చావాలనుకోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో. కోరి చావుని కొని తెచ్చుకోవడం అంటే ఇదే. దేవుడు మనల్ని పుట్టించింది చావడం కోసం కాదు, బతికినంత కాలము బతకడానికి. ఆత్మహత్యకు మించిన నేరం మరొకటి లేదు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. సారీ మేడం, మరోసారి ఇలాంటి తప్పు జరగదు. ఈ రోజుతో మీ వారం రోజుల గడువు పూర్తయింది. సో ఇక మీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. హోటల్ బిల్ పే చేసి రూమ్ వెకేట్ చేయండి. అలాగే మేడం. ఓకే, బాయ్. ఆ కొబ్బరి బొండం ఖర్చు రాసావా? రాసి మన బేటలు రాసావా? తల్లి, అమ్మా, తల్లి, నువ్వే రక్షించాలమ్మా, నువ్వే రక్షించాలి. ఏమైంది బామ్మగారు? ఈ విషయం ఆయనకి తెలిస్తే ప్రాణాలు తోడేస్తారు. నాకు విడాకులు ఇచ్చేసి తను ఉరేసుకుని చేస్తారు. మీరు చెప్పేదేవి మాకు అర్థం కావటం లేదు బామ్మగారు. ఎందుకు విడాకులు ఇస్తారు? ఎందుకు ఊరేసుకొచ్చేస్తారు? ఎవడో ప్రేమ లేఖలు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? ఎలా చెప్పాలి అమ్మాయికి? నాకే తల్లి.